హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. చింతలకుంట పెట్రోల్ బంక్ పక్కన ఆగి ఉన్న వాహనాలను ఢీకొడుతూ వెళ్లింది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. విజయవాడ నుంచి హబ్సిగూడకు వస్తున్న ఓ కారు చింతలకుంట సమీపంలోకి రాగానే అతివేగంగా ద్విచక్ర వాహనాలపైకి దూసుకువచ్చింది. డ్రైవర్ అగాజాగ్రత్తగా ఉండటం వల్ల కారు నడపటం వల్లే ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో మల్లేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతుడు నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఉక్కొండి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కారు డ్రైవర్ నందన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో సిలిండర్ పేరి మహిళ సజీవదహనమైంది. రాత్రి సమయంలో సిలిండర్ ఒక్కసారిగా పేలింది. రేకుల ఇల్లు కావడంతో పెద్ద పేలుడు శబ్దాలు వచ్చి మంటలు ఎగిసిపడ్డాయి. మంటలకు ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. పేలుడు శబ్దాలకు చుట్టుపక్కల ఉన్న జనం పోగయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సిలిండర్ పేలి గుండ్లలింగన్న గారి ఇల్లు కాలిపోవడం జరిగింది. అందులో భార్య దుర్పతి బాయి అందులోనే మొత్తం కాలి బూడిదైపోయింది. దాదాపు అందులో కొన్ని నగదు డబ్బుండే మొత్తం ఇల్లు కాలిపోయింది. 6-7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. కావున ప్రభుత్వం వారు కానీ ఇంకెవరైనా కానీ చాలా బీదస్తుడు సహాయ సహకారాలు అందించగలరని బైన్సా మండలము సిలిండర్ పేలి గుండ్లలింగన్న గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.